రాజకీయాల్లో ఎత్తుగడ ముఖ్యం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా పార్టీకి సంబంధించి కూడా ఆయనే పీసీసీ చీఫ్. కాబట్టి సీరియస్ దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పర్టిక్యులర్‌గా మొన్నటి అసెంబ్లీ సెషన్ చూసినా, ఇవాల్టి అసెంబ్లీ సెషన్ చూసినా ఏదైతే ప్రత్యేకంగా అవి శ్వేతపత్రం ప్రకటించి చేస్తున్నటువంటి దాంట్లో చూసినా డామినేటింగ్ రోల్ బీఆర్ఎస్‌ది అయింది. అధికార పక్షం అదేనేమో అనిపిస్తోంది. ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ నిరకాటంలో పెట్టడానికి ఒక శ్వేతపత్రం, అప్పులు ఇట్లాంటిది గురించి మాట్లాడుకొచ్చారు. ఎస్, మేము అత్యధిక జిఎస్డిపి తీసుకొచ్చాం, అత్యధికంగా ఇవన్నీ తీసుకొచ్చాం అని చెప్తున్నారు. బాధ్యత చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది నిజమైన జనంలోకి వెళ్తుంది. అది కాదు అని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగినటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అక్కడ కరువు అయ్యారు. అహంకారపూరి ధోరణి, లేకపోతే అక్కడ తినేశారు ఇక్కడ తినేశారు అంటే ఈవెన్ కాళేశ్వరం కూడా చక్కగా సమాధానం చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి తీసుకున్న రుణంతో కాళేశ్వరం కట్టలేదు. 85,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి కాళేశ్వరంతో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్టా జరుగుద్ది, దాంతోనే మేడిగడ్డగా వచ్చి ఇతరత్ర 2-3 ప్రాజెక్టులకు కూడా డబ్బులు కట్టామని చెప్పారు. ఆన్సర్ ఎక్కడుంది వీళ్ళ దగ్గర? అట్లాగే అప్పు ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకున్న దానికి ఆస్తులు సంపాదించి పెట్టాం అని చెప్పుకొచ్చారు. దానికి కూడా అప్పులు దుర్మార్గం ఇదనినే తప్పించి ఆన్సర్ లేదు అక్కడ. ఓవరాల్గా చూసుకుంటుంటే ఇద్దరిది డిబేట్ చూస్తూ ఉంటుంటే డామినేటింగ్ రోల్ బీఆర్ఎస్తో అవుతుంది. సరైన కౌంటర్ ఇవ్వడం అనేది కుదరలేకపోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకోటి అవతల వాళ్ళు గట్టిగా వాళ్ళ ఉపన్యాసం అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళది. వీళ్ళు ఉపన్యాసం ప్రారంభించగానే లొల్లి చేస్తున్నారు. వీళ్ళు వెంటనే తడబడిపోతున్నారు మాట్లాడటం. ఈవెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసినా, లేకపోతే ఆయన ఇంకొక ఎమ్మెల్యే వీళ్ళందరిది చూసినా కూడా వీళ్ళు తడబడిపోతున్నారు ఆ కాన్సెప్ట్లో. ఒక్కసారి టోటల్గా రాజశేఖర రెడ్డినే ఇక్కడ ఇదిగా తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న షాడో సీఎంలు, షాడో మంత్రులు పెట్టినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాక్టికల్గా అమలు చేస్తుంది. ప్రధానికి కౌంటర్ వేయడానికి కేటీఆర్, హరీష్ రావు లేచిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పే సమర్థవంతమైనటువంటి ఒక్కొక్కరికి అప్పచెప్పాలి వాళ్ళకి సరైన కౌంటర్ ఇచ్చేందుకు. లేకపోతే నష్టపోతారు. రేవంత్ పార్టీని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.